బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాకను నిరసిస్తూ సిపిఎం దళిత బహుజన పార్టీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినా నేటికి ఆయన మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నలతోటి బాపురావు, బీసీ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, బడుగు విమలాకర్, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిందంటే 70 సంవత్సరాలు ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మనం ఇప్పుడున్న నిలబడ్డామంటే ఇది చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు ప్రతి ఒక్కరికి మహిళలకి సమానత కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ పని చేస్తున్నారు స్వచ్ఛందంగా హ్యాపీగా స్వచ్ఛందంగా పని చేసుకున్నారు. ఎవడు పని వాడు చేసుకుంటారు. ఎవడు బాగున్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక కేంద్ర హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా చేయడం చాలా దారుణం. ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండి ప్రపంచ మేధావిని సూచించడం చాలా తప్పు. ఈరోజు ప్రపంచ మేధావిని జపాన్ ప్రతి ఒక్క ప్రపంచ బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్టాడుతుంది. వాళ్ళ విగ్రహం పెట్టింది ప్రపంచ దేవుడు అంటుంది. అలాంటి దేవుడి మీద అమిత్ షా ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేసేవారికి మా దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే మన పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలు అమిత్ షా గారు వెంటనే పార్లమెంట్కి క్షమాపణ చెప్పాలి. బాబాసాహెబ్కి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ మేధావి ఆయన మహానుభావుడు, కల్పించిన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహానుభావుడు మీద అమిత్ షా రాజీనామా చేయాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన బాబురావు గారికి, పెద్దలు మన ఊటూరి వెంకటేశ్వర గారికి, మా మిత్రులు విమలాకర్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి మా దళిత బహుజన పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.